హాయ్ వెల్కమ్ బ్యాక్ దిస్ రాజ్ భరద్వాజ్ వన్ సెకండ్. ఈరోజు వన్ ఆఫ్ ద స్పెషల్ మూమెంట్ నేను చెప్పబోయే టాపిక్ అనేది. ఎందుకంటే మన అందరికీ తెలుసు ఒలింపిక్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రౌడిష్ మూమెంట్ మనకి స్పోర్ట్స్లో అయినా ఎక్కడైనా చెప్పుకోవడానికి. అంటే వరల్డ్ మొత్తం తెలిసే మన పేరు మనకి ఎంతో గర్వాన్ని ఇస్తుంది. ఇంత మంచి గర్వాన్ని ఇచ్చే పేరు మనకి దేనికి మనకి రాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అంతకుమించిన వరస్ట్ పాట, అంతకుమించిన దరిద్రం ఏది ఉండదు మన లైఫ్లో. ఒక ఒలింపిక్ అథ్లెట్ కావాలన్నా, ఒక ఒలింపిక్లో స్పోర్ట్లో పార్టిసిపేట్ చేయాలన్నా వాళ్ళకి మినిమం 5 ఏళ్ళ దాకా కష్టాలు పడి వాళ్ళ బాడీని బిల్డ్ చేసుకొని చిన్నప్పటి నుంచి ఆశయాలు ఉండి వాళ్ళ ఆశల్ని అన్నిటినీ బలంగా పెట్టి వాళ్ళు ఎంతో కష్టపడి స్పోర్ట్స్లోకి వచ్చి వాళ్ళు అంత కష్టపడుతూ ఉంటే ఆ పేరు, ఆ ప్రఖ్యాత ఏది కూడా వాళ్ళకి దక్కకుండా జస్ట్ అదో పేరులా మిగిలిపోతే ఎలా ఉంటుంది. దాని గురించే ఈ వీడియో. మన ఇండియా మొత్తంలో చాలామంది హాకీ टीम कमल కానివ్వండి, कुमार కిక్ బాక్సింగ్ स्टेट కానివ్వండి, गोल्ड मेडलिस्ट बॉक्सिंग వీళ్ళందరూ में आज कूड़ा उठाने का काम करते हैं। सीतू साहू ओलंपिक मेडलिस्ट आज गोलगप्पे बेच रही हैं। तारा सिंह वानसा हॉकी चैंपियन आज रेलवे स्टेशन पे कूली का काम कर रही है। इंटरनेशनल फुटबॉलर रश्मिता पात्रा आज पान शॉप चला रही है। पराग पाटिल सीनियर ओलंपिक गोल्ड मेडलिस्ट आज कैब ड्राइवर बन गए हैं अपना घर चलाने के लिए। ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒలింపిక్లో గోల్డ్ మెడలిస్టులు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అలా ఉంది ఇండియన్ పరిస్థితి. నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకో. లో మనకు కూడా సపోర్ట్ లేదు. ఎలా అని చెప్తే ఎగ్జాంపుల్తో సహా చెప్తాను నేను. మన రీసెంట్గా మన చెస్ ఛాంపియన్షిప్ అయినప్పుడు మన ఇండియా గోల్డ్ మెడల్ సంపాదించింది. అతని పేరు డి. అండ్ ఇది అతని ఇంటికి వచ్చేటప్పుడు, ఈ సినారియో అతని ఇంటికి వచ్చేటప్పుడు. అదే ఈ సినారియో చూడండి, వీడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ జనాన్ని చూడండి, ఇంత డిఫరెన్స్ ఉంది. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చే దానికి ఏమో అంతమంది ఇస్తారు, మన దేశానికి విలువనిచ్చే ఆ గోల్డ్ మెడల్ తెచ్చిన ఒక వ్యక్తికి ఏమో ఈ రకంగా ఇస్తారు. రెస్పెక్ట్ అయినా లేకపోతే మనం చూపించాల్సి వచ్చినప్పుడైనా. అంటే ఏంది, ఏమన్నట్టు ఇదంతా? మరి మీరే చెప్పాలి ఏమన్నట్టో. మరి చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి క్వశ్చన్, ఏం చేయాలి మనం అందరం? సరే, ఇదంతా తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, మీరు ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది? మనము కనీసం మనకి మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా ఉండట్లేదు. అఫ్కోర్స్ నేను ఉన్నాను దాంట్లో, నేను కూడా ఉన్నాను, నాతో కలుపుకొని చెప్తున్నాను. నేను కూడా ఎందుకు చేయట్లేదు మనము? అంతమంది పీపుల్ అసలు ఎలా వచ్చారు అక్కడికి, ఇక్కడికి ఎందుకు రావట్లేదు? ఇది నాకు క్వశ్చన్ ఇవాళకి. చూసిన ప్రతి ఒక్కళ్ళు మేబీ నాకు తెలిసినంత వరకు కామెంట్ చేస్తారని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ.